హాయ్ అండి. అందరికీ ఒక చిన్న మనవి. వీడియో అనేది కొంచెం లెంతీ అయితే ఇక ఎవరు చూడట్లేదండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవుతారండి. ప్లీజ్ వాల్యుబుల్ కంటెంట్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే దయచేసి వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండండి. దయచేసి ఇప్పటికే పళ్ళపొడి గురించి నేను చాలా సార్లు చెప్పాను. మనం ఎర్లీ మార్నింగ్ లెగిసి ఫస్ట్ చేసేది బ్రష్. ఆ బ్రష్ వాడే బ్రష్ కానీ మనం వాడే పేస్ట్ కానీ మనం న్యాచురల్గా తీసుకోగలిగితే మన శరీరంలో ఎన్నో అద్భుతాలు చూడవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం భూమాత ప్రకృతిని, గోమాతకి, మీరు వాటర్ ఎలిమెంట్కి, ముఖ్యంగా మీ పంచభూతాలకి మీరు మేలు చేసిన వారు అవుతారు. గుర్తుపెట్టుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. మన శరీరం ఫ్యాక్టరీలో తయారైంది కాదండి. ప్రకృతిలోనే పుట్టాం, ప్రకృతిలోనే పెరుగుతాం, మళ్ళీ తిరిగి ప్రకృతిలోనే కలిసిపోతాం. అయితే మరి చికిత్స మాత్రం ఎందుకు? కెమికల్స్తో ఎందుకు? అంటే మీరు వేసుకునే ట్యాబ్లెట్స్, మీరు వెళ్ళే హాస్పిటల్, ఇవన్నీ ఎందుకు? ఎవరి కోసం? అసలు మీరు ఎందుకు కెమికల్స్ జోలికి వెళ్తున్నారు? మీరు వేసుకునే ట్యాబ్లెట్స్ మీకు కెమికల్స్ అని తెలుసా? మన చుట్టూ ఉన్న ఔషధాలు పసుపు, వేప, తులసి ఆకు, జామాకు, నేరేడాకు, ఇలా మీ పిక్లో చూపించినవన్నీ కూడా ఉపయోగించి మీరు పళ్ళపొడి చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా మీరు పళ్ళపొడి కింద వాడచ్చు. ఇవన్నీ తాతల కాలం నుంచి మనల్ని బతికించిన ఔషధాలు. డబ్బు పెట్టి జబ్బులు ఎందుకు కొంటున్నారు? ప్రకృతిని నమ్మి ఆరోగ్యం ఎందుకు పొందట్లేదు? మీరు ఎందుకు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి ఇంకా నేర్చుకోవట్లేదు? న్యాచురల్ అంటే ఫ్యాషన్ కాదండి, జీవన విధానం.